పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెల్లివరు గ్రామానికి చెందిన కోనాల సురేష్ తన కూతురు రాజీపై చంచలగూడ అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్పై తీసుకురాగా మరలా 3 కేసులు ఉన్నాయంటూ మళ్లీ జైల్లో పెట్టారని వాపోయారు. 5 ఎఫ్ఐఆర్లలో తన కూతురికి పెళ్లి అయినట్లు చూపించారని, కానీ ప్రతి ఎఫ్ఐఆర్లోనూ భర్త పేరు మార్చి రాయటంతో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. కాపాడవలసిన పోలీసులే అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను కలిసి న్యాయం చేయమని కోరినట్లు సురేష్ తెలిపారు. ఆడపిల్ల మాకులేదండి. ఇలాగా మొన్న గత నెల 6వ తారీఖున అమ్మాయి మిస్ అయ్యిందని ఇలా కంప్లైంట్ పెట్టామండి ఉండి ఎస్సీ దగ్గర. ఇలా కంప్లైంట్ పెడితే ఎస్సీ గారు పలానా చోట అదే అమ్మాయి ఇలా మిస్ అయినట్టు చెప్తేనే ఎస్సీ గారు ఒక కానిస్టేబుల్ ఎస్సీ గారు ఉండి నుంచి మా ఊరు ఎలువరు వచ్చారండి. ఎలువరు వచ్చి మా ఊరు పంతులు గారి దగ్గర సీసీ ఫుటేజ్ అయితే తీసుకుని ఇలాగే వెళ్తాం జరిగిందండి. ఇలాగ వెళ్ళిన తర్వాతనే మళ్ళీ అక్కడి నుంచి అమ్మాయి నెంబర్ తీసుకుని అమ్మాయి దగ్గర ఫోన్ ఉందని చెప్పామండి. ఆ ఫోన్ తీసుకుని నెంబర్ ట్రాప్ చేసి ఇలా గుడివాడ పడుతుందంటే ఇలా గుడివాడ అర్జెంట్గా వెళ్ళమన్నారండి. వెళ్ళమంటే కానిస్టేబుల్ జీప్ డ్రైవర్ని నేను మా తమ్ముడు మా మేనల్లు కారు వేసుకుని గుడివాడ దాకా వెళ్ళామండి. గుడివాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం పడుతుంది, ఖమ్మం వెళ్ళమన్నారండి. ఇలా ఖమ్మం పడుతుంది మళ్ళీ ఖమ్మం మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్ ఫోన్ పని చేస్తలేదు అని అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేవారండి. అక్కడి నుంచి మళ్ళీ ఉండి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత కానిస్టేబుల్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా దింపేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మన ఉండి ఎస్సీ గారు సార్ ఇలాగ పలానా దిక్కుమందని సార్ అమ్మాయి ఇలా ఫోన్ చేశారండి హైదరాబాద్ నుంచి అంటే, సర్లేమ్మా నాకు నెంబర్ పెట్టండి మాట్లాడతానంటే ఉండి ఎస్సీ గారికి నెంబర్ పెట్టానండి. నెంబర్ పెట్టిన తర్వాత ఉండి ఎస్సీ గారు మరి ఏమైనా మాట్లాడారు ఏంటి మాకు తెలదండి. ఆయన ఆ తర్వాత ఏమన్నారంటే అమ్మాయితో నేను ఎస్ఐ గారితో మాట్లాడాను, మీరు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయిని తెచ్చేసుకోండి, అంత అయిపోయింది, మీరు వెళ్ళి తీసుకొచ్చింది అంటే సరే అలా ఆధార్ కార్డు పెట్టమన్నారు అంటే లేదు ఆధార్ కార్డు పెట్టి పర్లేదు ఏమవుదో నేను అన్ని మాట్లాడేసాను మీరు వెళ్ళి తీసుకొచ్చండి అంటే నేను ఆధార్ కార్డు పెట్టండి నైట్ బయలుదేరి వెళ్ళినప్పటికీ అమ్మాయి మీద ఇలాగ కేసులు కట్టారు సార్. కేసులు కడితే సరే ఇలాగ మా అమ్మాయి ఇలా ఉండి ఎలక ఫ్యాక్టరీకి వెళ్తుందండి. రైలు ఫ్యాక్టరీలోకి 6వ తారీఖున డ్యూటీకి వెళ్ళింది సార్, మీరు 6వ తారీఖున ఇలా కేసులు కట్టాలనేది ఏంటంటే అమ్మాయి 6వ తారీఖున వచ్చి అక్కడ ఉందని గ్యారంటీ అండి మాకు అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు కట్టారు సార్. మళ్ళీ అక్కడి నుంచి మాకు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ఆకివీడి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాతనే ఆయన ఏమన్నారంటే అమ్మాయి మీద ఒక్క కేసే ఉంది కదా పర్లేదు ఏమవుదో వీళ్ళు బెయిల్ వస్తుంది, ఆ బెయిల్ పెట్టి తీసుకురామంటే మేము ఆ బెయిల్ పెట్టండి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయిని తీసుకొచ్చి లోపల అమ్మాయికి ఆ బెయిల్ రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ చంచలగూడ జైలుకి వెళ్దామని బయలుదేరి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ 6వ తారీఖుని మళ్ళీ దొంగతనం చేసినట్టు 3 కేసులు మళ్ళీ పట్టుకొచ్చి పెట్టారండి. అలాగా ఏంటి సార్ అంటే అమ్మాయి మీద చాలా కేసులు ఉన్నాయి, అయితే 18 కేసులు అవ్వచ్చు, లేకపోతే 12 కేసులు అవ్వచ్చు, లేకపోతే 30 కేసులు అవ్వచ్చు అని అంటున్నారండి. అమ్మాయి అయితే 6వ తారీఖున ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉన్న అమ్మాయిని 6వ తారీఖున తీసుకెళ్ళి అక్కడ దొంగతనం కేసులు కట్టవలసిన పని ఏంటంటే అది నేను కోరుతున్నాను సార్. చంచలగూడ జైలు ఉంది సార్. హైదరాబాద్ పోలీసులన్నీ మాకు అరెస్ట్ చేసినప్పుడు మాకు నోటీస్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదండి. ఇలాగ మా ఆధార్ కార్డు పెట్టమంటే మాకు ఆధార్ కార్డు పెట్టి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అమ్మాయిని జైలుకి తీసుకెళ్ళండి చంచలగూడ జైలు వేసారు సార్. అంటూ మాకు మా మీద ఆశించారు సార్. అమ్మాయి అయితే తప్పలేదు సార్. అమ్మాయి అయితే దొంగ అలా అక్రమంగా కేసులు పెట్టి అమ్మాయిని ఇబ్బంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.